ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. ఈ వర్క్ చూసేనా చిరంజీవి మీతో మాట్లాడింది, మిమ్మల్ని మీట్ అయింది? అంటే చిరంజీవి అసలు వాట్ వాస్ ద కాన్వర్సేషన్ లైక్ అండ్ హౌ డిడ్ యూ అప్రోచ్ చిరంజీవి? సో అతనే మిమ్మల్ని మాట్లాడతారా అని అన్నారా? లేదు, అయ్యో అది. సో ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ అంటే ఇప్పటికీ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను మూవీస్ని చాలా. అందులో చిరంజీవి గారు అంటే పిచ్చ పిచ్చ ఫ్యాన్ నేను. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా లాస్ట్ జూలై నేను ఆగస్ట్లో న్యూయార్క్కి వెళ్ళాలి కొలంబియా బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి. దాని ముందే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్ త్రూ అ కామన్ ఫ్రెండ్ ద్వారా. ఒక జర్నలిస్ట్ సార్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన హీ హెల్ప్ మీ మీట్ చిరంజీవి గారు అండ్ హీ ఈజ్ సో హంబుల్. ఆయన అంత జీవితంలో అంత అచీవ్ చేసి అంత చేసి హీ అంటే మాతో ఎంత ఫ్రెండ్లీగా జోగియల్గా 1.5 hours తను కూర్చోపెట్టుకొని మాట్లాడి మాతోటి నా ఫ్యామిలీతోటి యూనో హీ వాజ్ గెట్టింగ్ ఎమోషనల్. హీ వాజ్ యూనో చాలా ఒక చిన్న పిల్లాడిలాగా మాతో కలిసిపోయి హీ జస్ట్ మేడ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఆ మూమెంట్ ఎప్పటికీ నేను చెరిష్ చేస్తాను. అండ్ హీ ఆస్క్డ్ మీ టు స్టే ఇన్ టచ్ యూనో ఆయన నాకు ఆ మూమెంట్స్ తలుచుకుంటే కూడా నాకు మాటలు కూడా రావట్లేదు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఇన్ లైఫ్. అంటే చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి, అంత అచీవ్ చేసుకోవడం, అంత డౌన్ టు అర్త్ ఉండడం. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్, ఐ వుడ్ సే. అతను కూడా మీలానే స్పిరిచువాలిటీ హిట్ అయి ఉంటుంది. రైట్, దిస్ ఇస్ ఆల్ టెంపరరీ అని ఏమన్నా అనిపించిందో ఏమో? అందుకే సో జనరలీ అంత అచీవ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని మనం చూసుకుంటే చాలా మనకు తక్కువ అనిపిస్తుంది మనం. బట్ అట్లా అనిపించకుండా కంఫర్టబుల్ చేసినారంటే హీ మస్ట్ హావ్ సీన్. అందుకే కదా చూసుంటారు మీరు. అలా ఏం లేదు, ఆయన పాపం అందుకే ఆయన మెగాస్టార్. అసలు ఆ ఫీలింగ్ రాలేదు నాకు. అంటే అంటే నేను తక్కువ అని చాలా కలిసిపోయి మనం మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మాట్లాడాను అనమాట. సో ఆయన కూడా అంతే లీనియంట్గా ఆ స్పేస్ ఇచ్చి నన్ను కంఫర్ట్ చేసి, అంటే ఎంతైనా కొంచెం స్టార్టింగ్లో అంత పెద్ద లెజెండ్ చూస్తే టెన్షన్ వస్తుంది కదా, ఆయన నన్ను కంఫర్టబుల్ చేసి మమ్మల్ని చాలా 1.5 hours స్పెండ్ చేశారంటేనే నాకు ఇప్పటికీ అసలు నాకు అదొక ట్రాన్స్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పటికీ ఇఫ్ ఐ థింక్ బ్యాక్, నేను ఏం మాట్లాడాను 1.5 hours అని ఆలోచిస్తుంటాను అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ దే సెట్ గోల్స్. యాజ్ అ పర్సన్ నువ్వు ఎలా ఉండాలని, యాజ్ అ పర్సన్ నువ్వు ఎలా ఎదగాలనేసి. సో అదే నేర్చుకున్నా. నువ్వు ఏ స్టేజ్లోనే ఉండొచ్చు నువ్వు లైఫ్లో, అంటే హైలో పక్కన పెడితే జస్ట్ అంటే గ్రౌండెడ్గా ఉంటూ హంబుల్గా ఉంటూ ఉంటే చాలు. సో దట్ ఈస్ వాట్ I want to be, and I learned from him.